ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఇన్నాళ్లు బాంబు దాడులతో దద్దరిల్లిన దక్షిణ లెబనాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని బీరుట్లో రహదారులపై పేరుకుపోయిన చెత్తను, కాలిపోయిన వాహనాలను సహాయ బృందాలు తొలగిస్తున్నాయి. శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు ఇప్పుడే తమ స్వస్థలాలకు వెళ్లొద్దని లెబనాన్ సైన్యం సూచించింది. మరోవైపు దక్షిణ లెబనాన్లో తమ బలగాలను ఉపసంహరించమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలోని 10 కిలోమీటర్ల సెక్యూరిటీ జోన్లో తమ సైనికులు ఉంటారని చెప్పారు. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతికి ఇదొక చరిత్రాత్మక అవకాశమని, ఇప్పటికైనా హెజ్బొల్లా మిలిటెంట్లు ఆయుధాలను విడిచిపెట్టాలని ఆయన కోరారు. లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ బలగాలు ఉంటే తాము ప్రతిఘటిస్తామని హెజ్బొల్లా హెచ్చరించింది. అటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక దక్షిణ లెబనాన్లోని 2 పట్టణాలపై ఇజ్రాయెల్ సైనికులు దాడులు చేపట్టారని లెబనాన్ ప్రభుత్వ ఆధీనంలోని మీడియా తెలిపింది. దీనిపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు.